హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్లో తనుజ ఉమెన్ కార్డ్ యూజ్ చేసిన తనుజ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా చెప్తా. ఫస్ట్ శ్రీజ నామినేషన్ చేస్తారు. శ్రీజ నామినేషన్ చేసినాక కామనర్స్ మొత్తం తనుజ మీద పడ్డారేమో అని అనిపించింది నాకైతే నిజంగా. తర్వాత తనుజ అందరు మాట్లాడినా ఏమంటలేదు, ఓన్లీ హరీష్ గారు మాట్లాడినప్పుడే మీరు ఏలు పెట్టి చూపేయడం ఎవరికైనా కోపం వస్తుంది. కామన్గా నిజంగా ఎవ్వరికైనా నచ్చదు. అట్లా ఏలు పెట్టి చూపించింది. నువ్వు అన్నది. మీరు కాముషనండి, మీరు కాముషనండి, చాలా ఓవర్ చేసింది. నాకైతే అస్సలు నచ్చలేదు. అయినాక నీ బిహేవియర్ ఎట్లుంటుందని మాస్క్ మ్యాన్ అనడం కూడా నచ్చలేదు. ఎందుకు బిహేవియర్ గురించి నీ బాడీ లాంగ్వేజ్ అని కొంచెం అది కొన్ని వర్డ్స్ బాగాలేదు. మాస్క్ మ్యాన్ అట్లా ఒక అమ్మాయిని అనడం అయితే తప్పు 100%. కానీ ఒకటి చెప్తా, తనుజ కూడా కొంచెం ఓవర్ చేసిందని అనిపించింది. తర్వాత ఎగ్ విషయం గురించి మాట్లాడదాం. ఎగ్ విషయంలో తనుజకు తెలిసి కూడా నాకు తెలియదు అన్నది. భరణి గారు చెప్పేటప్పుడు సార్ నా మీద ఎందుకు వేస్తున్నారు అని అన్నది. అది నచ్చలేదు తనుజతోన. ఇంకోటి, ఒక గొడవ అయిపోయినాక తర్వాత ఇమాన్యుయల్ అడుగుతాడు, సార్ మీరు తనుజతోనే మాట్లాడంటే ఆమెతోనే నేను మాట్లాడనుకోతే నో నేను మాట్లాడను సీరియస్గా మాట్లాడిందంట. అది ఎంతవరకు కరెక్ట్? ఒక బిగ్ బాస్ హౌస్లో అన్ని గొడవలు అయితే అన్నీ చూసే వస్తారు కదా. ఒక గొడవలు అయినాక మళ్ళీ తనుజ పోయి మాట్లాడుతూ హరీష్ గారు పోయి మాట్లాడడానికి పోయినప్పుడు తనుజ మాట్లాడకపోవడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. నాకైతే ఈ ఇద్దరి విషయంలో ఇద్దరిది తప్పు ఉంది. ఓకే, ఆమె తప్పు ఉంది, అతని తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. బాయ్.